My dear students, in this class we will learn about the various industrial applications of biotechnology. Biotechnology is the use of microorganisms or living organisms to produce the products that are required for human welfare. So, in biotechnology, either parts of the cells or genes or the entire cell or sometimes the whole macroorganism may be used to produce the products required for human consumption. For example, if you use tractor for agriculture, it is called technology. And if you use ox for agriculture, it is biotechnology. If you understand the biotechnology in this perspective, we can say that each and every farmer in India is a biotechnologist, and each and every mother in the kitchen is a biotechnologist because she is preparing curd by using one microorganism called lactobacillus. Of course, with the passage of time, the biotechnology has taken greater strides, especially after the invention of recombinant DNA technology. Biotechnology has reached such a stage where scientists are challenging to produce designer babies. They are mimicking the nature. Many artificial body parts are produced by using biotechnological principles. So, all these aspects can be studied in this class. బయోటెక్నాలజీ అంటే జీవ సాంకేతిక శాస్త్రము కణాలను లేదా జీవులను మానవ కార్యకలాపాలకు లేదా మానవాళి వినియోగానికి కావలసినటువంటి ఉత్పత్తులను తయారు చేయడానికి వినియోగిస్తే దాన్ని జీవ సాంకేతిక శాస్త్రం అని వ్యవహరిస్తారు. వ్యవసాయంలో ట్రాక్టర్ వాడితే టెక్నాలజీ, ఎద్దులు వాడితే బయోటెక్నాలజీ. ఈ విధంగా తీసుకుంటే భారతదేశంలో ప్రతి రైతు ఒక బయోటెక్నాలజిస్టే. అదేవిధంగా ప్రతి ఇంట్లో పెరుగును లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియాను ఉపయోగించి తయారు చేస్తున్నటువంటి ప్రతి తల్లి బయోటెక్నాలజిస్టే. అంటే జీవ సాంకేతిక శాస్త్రం ఇంత సాధారణమైన ఉత్పత్తులతో ప్రారంభమైనప్పటికీ పునఃసంయోజన డిఎన్ఏ ప్రక్రియను కనుగొన్న తరువాత బయోటెక్నాలజిస్టులు సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారు అని చెప్పచ్చు. దీనినే తెలుగు కవులు విశ్వామిత్ర సృష్టి అని కూడా చెప్తున్నారు. కొంతమంది కవులు చాలా చమత్కారంగా కుక్కకు నక్క పుట్టే ఒక కోతిని గూడ అబ్బురంబుగన్, కుక్కకు నక్క పుట్టే ఒక కోతిని గూడ అబ్బురంబుగన్ అని బయోటెక్నాలజీ యొక్క వింత పోకడలను తూర్పారబడుతున్నారు. మరి అటువంటి జీవ సాంకేతిక శాస్త్రం యొక్క అనువర్తనాలు క్షేత్రస్థాయిలో, ప్రయోగ స్థాయిలో ఎలా ఉన్నాయి అనే అంశాలను ఈరోజు పరిశీలిద్దాం. ఆల్కహాల్ను తయారు చేయడం, మందులను తయారు చేయడం, అసిటిక్ ఆమ్లము, సిట్రిక్ ఆమ్లము, విటమిన్లు, యాంటీబయాటిక్స్, వ్యాక్సిన్లు, మోనోక్లోనల్ ప్రతిరక్షకాలు, వాణిజ్యపరమైన ఎంజైమ్లను తయారు చేయడము, ఇవన్నీ కూడా జీవ సాంకేతిక శాస్త్రం సాధించినటువంటి విజయాలని చెప్పచ్చు. ఇంతేకాకుండా క్లోనింగ్ ప్రక్రియ చేపట్టి జీవ సాంకేతిక శాస్త్ర జ్ఞానాన్ని ఉపయోగించి డాలీ అనే గొర్రె పిల్లను ఒక శారీరక కణం నుంచి, ఒక దైహిక కణం నుంచి ఫలదీకరణం లేకుండా తయారు చేయడం కూడా జరిగింది.
అలాంటి అనువర్తనాలను ఈ క్లాస్లో మనం పరిశీలిద్దాం. డిజైనర్ బేబీస్ తయారు చేయబడుతున్నాయి. జీవ సాంకేతిక శాస్త్రవేత్తలు ఛాలెంజ్ చేసి చెబుతున్నారు, మీకు ఎటువంటి సంతానం కావాలి? డూ యూ వాంట్ వివేకానంద? డూ యూ వాంట్ మదర్ థెరెసా? డూ యూ వాంట్ సచిన్ టెండూల్కర్? యూ గివ్ యువర్ ప్రయారిటీస్. సరుకుల లిస్ట్ ఇచ్చినట్టు మీ ప్రయారిటీస్, మీ ప్రాధాన్యతలను మాకిస్తే మీ నుంచి విశిష్ట జన్యువులను తీసుకొని మీకు కావలసిన విశిష్ట జన్యువులను ఏర్చి కూర్చి స్ప్లైసింగ్ చేసి ఇంటిగ్రేట్ చేసి మీకు కావలసినటువంటి శిశువును మేము తయారు చేస్తామని జీవ సాంకేతిక శాస్త్రవేత్తలు ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నారు. వ్యాక్సినేషన్లో చాలా అత్యద్భుతమైన విజయాలు సాధించారు. బనానా వ్యాక్సిన్, అరటిపండులో వ్యాక్సిన్, పొటాటో వ్యాక్సిన్, ఇలాంటి వ్యాక్సిన్లను కూడా కనిపెట్టడం జరిగింది. కానీ కొన్నింటికి ఇంకా వ్యాక్సిన్లు కనిపెట్టకపోవడానికి కారణము ఆ వైరస్సులకు ఉన్నటువంటి తెలివితేటలు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవికి వ్యాక్సిన్ ఇంకా కనిపెట్టలేదు. కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనే దాని మీద శాస్త్రవేత్తల అంచనాలు వారికి ఉన్నాయి. కానీ జీవ సాంకేతిక శాస్త్రం సాధించలేనిదంటూ ఏమీ లేదు అనే విధంగా చాలా బ్రైట్గా దాని యొక్క పంథ మనకు కనిపిస్తుంటుంది. బయోటెక్నాలజీ హ్యాస్ గాట్ ఇమ్మెన్స్ పొటెన్షియల్. ఇట్ హ్యాస్ గాట్ ఇన్ఫినిట్ పొటెన్షియల్. Scientists are creating many organ banks like blood banks. They are designing organ ATMs. If you want a pair of kidneys, in future you can go to that ATM center, ATM mission, and insert your card, get 2 kidneys in exchange. We will see how the biotechnology has been creating history in the scientific field. Using living organism or parts of living organisms to produce goods, to produce products required for human welfare is called biotechnology. మానవాళి వినియోగించుకునేటటువంటి ఉత్పత్తులను జీవులను ఉపయోగించి లేదా కణాలను ఉపయోగించి తయారు చేస్తే దాన్ని జీవ సాంకేతిక శాస్త్రం అంటారు. ఇంతకుముందు చెప్పినట్టుగా యూజింగ్ ట్రాక్టర్ ఫర్ అగ్రికల్చర్ ఇస్ టెక్నాలజీ, యూజింగ్ ఆక్స్ ఇన్ అగ్రికల్చర్ ఇస్ బయోటెక్నాలజీ. ఎవరీ ఫార్మర్ ఈజ్ ఎ బయోటెక్నాలజిస్ట్, ఎవరీ మదర్ ఈజ్ ఎ బయోటెక్నాలజిస్ట్. Of course, biotechnology can be divided into whole animal biotechnology, where the entire animal can be made use. Cell biotechnology, here the bacterial cells or yeast etc. will be used to produce certain products. In gene biotechnology, genes are manipulated, DNA is manipulated to produce the required product or to generate the required result. rDNA technology, this is recombinant DNA technology, where the 2 fragments of DNA will be mixed with each other, will be combined with each other. As a result, a new DNA which was not existent in the nature previously will come into the play. Recombinant DNA is nothing but an integrated DNA. 2 new DNA fragments are integrated with each other to produce a new combination of DNA. We will see the rDNA technology details in a separate class. So like that, biotechnology is divided into whole animal biotechnology, cell biotechnology, gene biotechnology, rDNA technology, like that. Alcohol is the first product of biotechnology. జీవ సాంకేతిక శాస్త్రం యొక్క మొట్టమొదటి ఉత్పత్తి ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్. దీనిని వేదకాలంలోనే సురా అనే పేరుతో తాగేవారు, అందుకే సురాపానం అని దీనికి పేరు. అంటే మద్య సేవనానికి సురాపానం అని పేరు.
This alcohol was used in Vedic period itself. Alcohol is called sura during those days. It is the product of fermentation. ఇథైల్ ఆల్కహాల్ ఎలా ఉత్పత్తి అవుతుంది అంటే ఫర్మెంటేషన్ ద్వారా, కిణ్వ ప్రక్రియ ద్వారా దీనిని ఉత్పత్తి చేస్తారు. ఫర్మెంటేషన్ ఇస్ ద అనెరోబిక్ ప్రాసెస్. కిణ్వ ప్రక్రియ అనేది ఒక అవాయు శ్వాసక్రియ. ఈస్ట్ సాకరోమైసస్ సర్వేసియే ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఆల్కహాల్. కిణ్వ ప్రక్రియ ద్వారా ఇథైల్ ఆల్కహాల్ను తయారు చేయడానికి ఈస్ట్ కణాన్ని ఉపయోగిస్తారు. ఈ ఈస్ట్ యొక్క పేరు సాకరోమైసస్ సర్వేసియే. అంటే షుగర్ సొల్యూషన్కి, చక్కెర ద్రావణానికి, లేదా షుగర్ ఇండస్ట్రీలో బై ప్రోడక్ట్ అయినటువంటి మొలాసస్కి ఈ ఈస్ట్ లేదా సాకరోమైసస్ సర్వేసియేను యాడ్ చేస్తే, కలిపితే కిణ్వ ప్రక్రియ జరిగి దీనిలో ఏది ఉత్పత్తి అవుతుంది అంటే ఇథైల్ ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది. నార్మలీ టు ప్రొడ్యూస్ ఇథైల్ ఆల్కహాల్ ఇన్ ఇండియా, molasses is used. Molasses is the byproduct of sugar industry, and to this molasses yeast by name Saccharomyces cerevisiae is added, and this undergoes anaerobic fermentation process, thereby producing ethyl alcohol. Apart from sugar or apart from molasses, ethyl alcohol can also be produced from grains, different grains like barley, rice, etc. అంటే మొలాసస్ నుంచే కాక కొన్ని రకాల గింజల నుంచి కూడా ఇథైల్ ఆల్కహాల్ను భారతదేశంలో తయారు చేస్తున్నారు. మరి ఈ ఇథైల్ ఆల్కహాల్ దేనికి పనికి వస్తుంది, దేనికి ఉపయోగిస్తారు అంటే there are various applications of ethyl alcohol. Ethyl alcohol can be used as a solvent. It can be used as a fuel. It can be used as a solvent in various pharmaceutical preparations. If ethyl alcohol is mixed with petrol, that mixture is called gasohol. Gasohol is a wonderful environmental friendly fuel. By using this gasohol, pollution can be controlled. In Brazil, gasohol was first used, of course. Nowadays, the usage of gasohol is also introduced in India because of its environmental friendly nature. Apart from that, ethyl alcohol is taken by human beings. It's a central nervous system depressant, of course. It has got its own addiction power. It gives some sort of kick when it is taken, and after that it results in some sort of hangover. So anyway, ethyl alcohol is the first product of biotechnology. Alcohol is produced by using molasses. Alcohol can also be prepared by using grains also. Different types of alcohols are prepared by using డిఫరెంట్ సబ్స్ట్రేట్స్. ఈ ఆల్కహాలు లేదా ఫర్మెంటేషన్ ద్వారా తయారైనటువంటి ఈ పానీయాలను హాట్ డ్రింక్స్ అని వ్యవహరిస్తుంటారు. ఈ మధ్యకాలంలో పబ్ కల్చర్ ఎక్కువైపోతూ ఉంది కాబట్టి హాట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. మగ ఆడ తేడా లేకుండా అందరూ కూడా మద్యపానానికి బానిసలవుతున్నారు. లెట్ us నాట్ జడ్జ్ వెదర్ ఇట్ ఈస్ ఎథికల్ ఆర్ అనెథికల్. Because we are dealing with only scientific aspects, let us not see the ethical side of that. Let us not do moral policing. Alcohol is the main product of distillery. అండ్ ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఆల్కహాల్తో పాటు కార్బన్ డయాక్సైడ్ కూడా తయారవుతుంది. ఆల్కహాల్ను డిస్టిలరీస్లో మెయిన్ ప్రోడక్ట్గా ఉపయోగించుకుంటే బేకింగ్ ఇండస్ట్రీ అంటే రొట్టెలు తయారు చేసే ఇండస్ట్రీలో, బ్రెడ్ తయారు చేసే ఇండస్ట్రీలో, కేక్స్ తయారు చేసే ఇండస్ట్రీలో కార్బన్ డయాక్సైడ్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు. బ్రెడ్ను మీరు గమనిస్తే బ్రెడ్ మీద రంధ్రాలు ఉంటాయి. దట్స్ కాల్డ్ డౌ, DOUGH. ఇట్ షుడ్ బి ప్రొనౌన్స్డ్ యాజ్ డౌ. ఆ స్మూత్నెస్, ఆ మెత్తదనం, ఆ స్పంజిక లాంటి ఒక నిర్మాణం ఎలా వస్తుంది ఆ బ్రెడ్కు అంటే
దానిలో ఈస్ట్ వేస్తారు బ్రెడ్ తయారు చేసేటప్పుడు. ఆ ఈస్ట్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరుపుకొని కార్బన్ డయాక్సైడ్ను ఉత్పత్తి చేస్తే ఆ కార్బన్ డయాక్సైడ్ వాయువు బ్రెడ్ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఈ రంధ్రయుతమైన డవ్ని తయారు చేస్తుంది. సో ఇన్ ఫర్మెంటేషన్ there are two products of course, namely ethyl alcohol and carbon dioxide. Ethyl alcohol is used in distillery as a main product, whereas in baking industry or in bakery carbon dioxide is used to create dough in bread. While cooking bread or while making bread, yeast is added, and this yeast during the process of fermentation it produces carbon dioxide, and carbon dioxide being a gas, it comes out by creating some pores in the bread. This results in sponge like texture of the bread. This is called dough. So that is about fermentation and yeast. Carbon dioxide creates dough. Alcohol acts on central nervous system. Of course, there are three main types of alcohols that are used in laboratories and also industries, namely isopropyl alcohol, methyl alcohol and ethyl alcohol. Out of these three, only ethyl alcohol is used for human consumption. ఐసోప్రొపైల్ ఆల్కహాలు, మెథైల్ ఆల్కహాలు మరియు ఇథైల్ ఆల్కహాలు వివిధ పరిశ్రమల్లో ఉత్పత్తి చేస్తున్నా కూడా మానవుడు వినియోగించుకోవడానికి కేవలం ఇథైల్ ఆల్కహాల్ మాత్రమే ఉపయోగపడుతుంది. ఇథైల్ ఆల్కహాల్ను మాత్రమే తాగుతారు. ఐసోప్రొపైల్ ఆల్కహాలు మరియు మెథైల్ ఆల్కహాల్స్ని స్టెరిలైజర్స్గా ఉపయోగిస్తారు. అండ్ మిథైల్ ఆల్కహాల్ తీసుకుంటే కంటి చూపు మందగించే అవకాశం ఉంది. మిథైల్ ఆల్కహాల్ రిజల్ట్స్ ఇన్ డ్యామేజ్ ఆఫ్ ఆప్టిక్ నర్వ్. సో కన్జంప్షన్ ఆఫ్ మిథైల్ ఆల్కహాల్ సమ్టైమ్స్ డ్యూ టు అడల్టరేషన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ ఆర్ డ్యూ టు అడల్టరేషన్ ఆఫ్ అరాక్ మే result in loss of sight, and subsequently it may also lead to death. Ethyl alcohol is also called grain alcohol. Ethyl alcohol is used for human consumption. It's also used as solvent. It is also used as sterilizer. Combination of ethyl alcohol and petrol is called gasohol. Gasohol is an environmental friendly fuel. Gasohol first was introduced in Brazil. మొట్టమొదట బ్రెజిల్లో ఈ గ్యాసహాల్ని ఉపయోగించడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద వేరియస్ ప్రొసీజరల్ ప్రాసెసెస్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫర్మెంటేషన్ అండ్ ఆల్సో ఆల్కహాల్ ప్రొడక్షన్. సో ఇథైల్ ఆల్కహాల్, దీన్నే గ్రెయిన్ ఆల్కహాల్ అని కూడా వ్యవహరిస్తారు. ఇథైల్ ఆల్కహాల్ని మొలాసెస్ను ఉపయోగించి కానీ గింజలను ఉపయోగించి కానీ కిణ్వ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. ఈ కిణ్వ ప్రక్రియ జరగడానికి కారణమైనటువంటి జీవ కణాలు సాకరోమైసిస్ సర్వేసియాగా పిలువబడేటటువంటి ఈస్ట్ కణాలు. ఇక సిట్రిక్ యాసిడ్ బ్యాక్టీరియా నుంచి సిట్రిక్ ఆమ్లాన్ని తయారు చేస్తారు. అసిటోబ్యాక్టర్ని ఉపయోగించి అసిటిక్ ఆమ్లాన్ని తయారు చేస్తారు. సిట్రిక్ యాసిడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై యూజింగ్ సిట్రిక్ యాసిడ్ బ్యాక్టీరియా అండ్ అసిటోబ్యాక్టర్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ అసిటిక్ యాసిడ్. యాషిపియా గాసిపి ఈజ్ అనదర్ బ్యాక్టీరియా బై యూజింగ్ విచ్ విటమిన్ B12 ఈజ్ ప్రొడ్యూస్డ్. మన పేగులో అంటే ఆంత్ర కణజాలంలో యాషిపియా గాసిపి అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది విటమిన్ B12ను ఉత్పత్తి చేస్తుంది. అదే యాషిపియా గాసిపిని ఉపయోగించి ఇండస్ట్రీస్లో అంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో విటమిన్ B12ని చాలా ఎక్కువ మోతాదులో తయారు చేస్తుండడం కూడా జరుగుతూ ఉంది. వ్యాక్సిన్స్, ఏదైనా ఒక హానికర బ్యాక్టీరియా తీసుకుంటే లేదా హానికర వైరస్ తీసుకుంటే దానిలో ఉన్న జన్యు పదార్థం మాత్రమే వ్యాధిని కలగజేస్తుంది. వీటి చుట్టూ ఉన్నటువంటి ప్రోటీన్ కోటు కావచ్చు లేదా గ్లైకోప్రోటీన్ త్వచం కావచ్చు ప్రతిజనకంగా మాత్రమే పనిచేస్తుంది. అంటే మన రోగ నిరోధక వ్యవస్థ ప్రేరణకు గురి కావాలి అంటే బ్యాక్టీరియాలో కానీ వ్యాక్సిన్లో అంటే వైరస్లో కానీ ఉన్నటువంటి జన్యు పదార్థం కారణం కాదు, దాని చుట్టూ ఉన్నటువంటి తొడుగు త్వచం కారణం. ఈ ప్రిన్సిపల్ను ఉపయోగించే వ్యాక్సిన్స్ తయారు చేశారు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిసీజ్ కాసింగ్ ఆర్గానిజం లైక్ బ్యాక్టీరియా ఆర్ వైరస్, the genetic material that is present in them, namely DNA or RNA,
This genetic material is responsible for generation of a disease. Disease is caused by the genetic material which is present in bacteria or virus in the form of either DNA or RNA. But the outer protein coat or the glycoprotein coat that is present in these different organisms acts as antigen. That means the outer coat of virus or bacteria will act as antigen because it triggers the immune response. After observing this quality, after observing this principle, in the preparation of vaccines, only the outer covering which has got antigenicity or antigenic property will be introduced into the human being. This serves as a vaccine because this is acting as an antigen, thereby eliciting immune response. In such case, against this antigen, antibodies will be produced. As a result, that person who has been administered this vaccine will be immunized, will be sensitized against that particular disease. We will try to throw sufficient light on this process of vaccination in another lesson. సో వ్యాక్సిన్స్ లేదా టీకాలు ఎలా తయారు చేస్తున్నారంటే బ్యాక్టీరియాలో కానీ వైరస్ల్లో కానీ ఉన్న జన్యు పదార్థాన్ని లోపలికి పంపించకుండా దాని చుట్టూ ఉన్నటువంటి త్వచాన్ని మాత్రమే లోపలికి పంపించడం చేస్తున్నారు. తద్వారా ఈ త్వచానికి ఉన్నటువంటి యాంటీజన్ ప్రాపర్టీ వల్ల, అంటే ప్రతిజనక లక్షణం వల్ల మానవుడి రోగ నిరోధక వ్యవస్థ వాటికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ను తయారు చేసి వ్యాధి నిరోధకతను కలగజేస్తుంది. నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్, కమర్షియల్ ఎంజైమ్స్ లైక్ ఆల్కలైన్ సెరీన్ ప్రోటీయేజ్ అండ్ స్ట్రెప్టోకైనేజ్ ఆర్ ఆల్సో ప్రొడ్యూస్డ్ బై యూజింగ్ బయోటెక్నాలజీ. ఆల్కలైన్ సెరీన్ ప్రోటీయేజ్ అనేది డిటర్జెంట్స్లో ఉపయోగిస్తారు. ఇది ఒక కమర్షియల్ ఎంజైము. పేరులోనే ఉంది, ఇది ప్రోటీన్ల మీద పనిచేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వంట చేస్తున్నారు అనుకుందాం, ఏదో ఆమ్లెట్ చేస్తున్నారు లేదా ఎగ్తో ఏదో వెరైటీ చేస్తున్నారు, యాప్రాన్ వేసుకోలేదు. మన ఇళ్లలో సాధారణంగా ఇండియన్స్ ఇళ్లలో యాప్రాన్ వేసుకునే అలవాటు లేదు. మంచి చీర మీద అది పడింది, ఆ ప్రోటీన్ పదార్థం లోపల ఉన్నటువంటి యోక్ పడింది. యోక్ ఈజ్ నథింగ్ బట్ వైటల్ ఇన్ ప్రోటీన్. ఈ ప్రోటీన్ మరకను తుడిచివేయడానికి, అంటే ఈ ఎగ్ లోపల ఉన్నటువంటి యోక్ పడితే బట్టల మీద ఆ ప్రోటీన్ మరకను తుడిచివేయడానికి మీరు రిన్ లేదా సర్ఫ్, ఏరియల్ లాంటి డిటర్జెంట్స్ పనికిరావు. యూ రిక్వైర్ ఎ స్పెషల్ డిటర్జెంట్ టు ఎరేజ్ ద మార్క్ ఆఫ్ ప్రోటీన్. దట్ మీన్స్ వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఆమ్లెట్, ఇఫ్ యోక్ ఈజ్ జస్ట్ if it splits on your cloths, if you are not wearing apron, that mark, that protein mark will be washed off only with special detergents that contain this alkaline serine protease. Protease means because it is acting on protein, it is called protease, and because it is acting in alkaline medium, it is called alkaline, and it breaks the protein at the point where this serine amino acid is present. Hence this is called alkaline serine protease. And streptokinase is another enzyme that is used to dissolve the clots present in heart and also brain. That means cardiac clots and cerebral clots are dissolved by streptokinase. ఈ స్ట్రెప్టోకైనేజ్ అనే ఎంజైమ్ను ఉపయోగించి మెదడులో ఉన్నటువంటి లేదా హృదయంలో ఉన్నటువంటి రక్తపు గడ్డల్ని కరిగిస్తారు. ఇన్సులిన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యూమిలిన్, HUMILIN, హ్యూమిలిన్. ఇక్కడ స్పెల్లింగ్ హ్యూమన్ ఎర్రర్, తప్పుగా టైప్ చేయబడింది. సో ఇన్సులిన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యూమిలిన్. హ్యూమిలిన్ అని ఎందుకు పేరు పెట్టారంటే ఇంతకుముందు ఇన్సులిన్ పంది నుంచి కానీ ఆవు దూడ నుంచి కానీ తీసేవారు. కానీ నవ్వేడేస్ ఇన్సులిన్ ఈజ్ బీయింగ్ సింథసైజ్డ్ బై యూజింగ్ రికాంబినెంట్ DNA టెక్నాలజీ. దట్ ఇన్సులిన్ మిమిక్స్ ద
human insulin exactly, hence it is called humulin. This is called humulin, HUMULIN. ఈ హ్యూములిన్ అనేటటువంటి ఇన్సులిన్ను అన్ని విధాల మానవ ఇన్సులిన్ను పోలి ఉంటుంది. ఒకప్పుడు పంది నుంచి, ఆవు దూడ నుంచి తీసేటటువంటి ఇన్సులిన్ వల్ల కొంతమందిలో రోగనిరోధక వ్యవస్థ చాలా సెన్సిటివ్గా ఉన్న వ్యక్తుల్లో అలర్జీ సంబంధమైనటువంటి రుగ్మతలు పడసూపేవి. అలాంటి పరిస్థితి రాకుండా నవ్వేడేస్ దిస్ ఇన్సులిన్ ఈస్ బీయింగ్ సింథసైజ్డ్ బై యూజింగ్ రికాంబినెంట్ DNA టెక్నాలజీ, అండ్ బికాస్ this is exactly similar to human insulin, it is branded as humulin, and for this no immune response is generated because human immune system accepts that. రెనిన్, ఈ రెనిన్ అనే ఎంజైము జున్ను కంపెనీల్లో ఉపయోగిస్తున్నారు. ఈ రెనిన్ అనే ఎంజైమ్ని ఒకప్పుడు దీన్ని ఆవు దూడ జీర్ణాశయం నుంచి తీసి జున్ను తయారీలో ఉపయోగించేవారు. నౌ దిస్ రెనిన్ ఎంజైమ్ ఈజ్ ఆల్సో సింథసైజ్డ్ బై యూజింగ్ బయోటెక్నాలజీ, అండ్ దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ చీజ్ ఇండస్ట్రీ. సెల్యులేజ్ అనే ఎంజైమ్ను ఉపయోగించి టెక్స్టైల్ ఇండస్ట్రీలో బట్టలు తయారు చేసేటప్పుడు వాటికి స్మూత్నెస్ రావడానికి, సాఫ్ట్ టెక్స్చర్ రావడానికి ఉపయోగిస్తున్నారు. Cellulase is another enzyme that is used in textile industry, and the cellulase enzyme is used to create some sort of softness in the cloths. Monoclonal antibodies. Already have uploaded 2 video lessons regarding monoclonal antibodies in my YouTube channel. So these monoclonal antibodies are produced by using hybridoma technology. There are 5 types of antibodies in human being: IgA, IgD, IgE, IgZ and IgM. And by using hybridoma technology, by fusing this antibody with cancer cell, now this is called hybridoma cell, and by keeping this in HAT medium, HAT medium, many monoclonal antibodies are generated. For further details you can visit those videos. Monoclonal antibodies, monoclonal ప్రతిరక్షకాలని హైబ్రిడోమా ప్రక్రియను ఉపయోగించి తయారు చేశారు. దీనిలో ప్లీహ కణంలో ఉన్నటువంటి కణాలని, అంటే ప్లీహంలో ఉన్నటువంటి కణాలని క్యాన్సర్ కణంతో అనుసంధానం చేసి ఒక హైబ్రిడోమా కణంగా తయారు చేసి, అంటే హైబ్రిడ్ అంటే సంకరీకరం జరిగినటువంటి కణంగా తయారు చేసి దాన్ని హ్యాట్ అనే మీడియంలో పెట్టి, HAT మీడియంలో పెట్టి అనేక సంఖ్యలో, అసంఖ్యాకంగా ఏదో ఒక రకానికి చెందిన యాంటీబాడీస్ను తయారు చేస్తే దాన్ని మోనోక్లోనల్ యాంటీబాడీ జనరేషన్ ప్రాసెస్ అంటారు. తర్వాత క్లోనింగ్, దీని గురించి కూడా ఇంకో లెసన్లో చెప్పుకుందాం. క్లోనింగ్లో ఫలదీకరణ జరగదు. క్లోనింగ్ డజంట్ ఇన్వాల్వ్ any fertilization process. There is no union of gametes in cloning. You might be knowing the definition of clone. Clone is a group of individuals that have come from a single parent through asexual mode of reproduction. ఒక కణం నుంచి లేదా ఒక జీవి నుంచి అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడిన మొత్తం సంతానాన్ని ఏమంటారంటే క్లోనింగ్ అంటారు. ఈ క్లోనింగ్ ప్రక్రియను ఉపయోగించి గొర్రె యొక్క పొదుగు కణం నుంచి తీసినటువంటి శారీరక కణం నుంచి డాలి అనే గొర్రెను ఉత్పత్తి చేశారు ఒక సైంటిస్ట్, విల్మట్ అనే సైంటిస్ట్. ఆ గొర్రెకు డాలీ అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత వాట్ హ్యాస్ హ్యాపెన్ టు ద ఫేట్ ఆఫ్ డాలీ విల్ సీ లేటర్ ఇన్ ద అనదర్ లెసన్ ఆఫ్ కోర్స్. By using this cloning technique, Wilmot has created one
sheep called Dolly. Clone is nothing but a group of descendants that have come from a single parent without sexual reproduction, without fertilization. Of course, another leap in the biotechnology is stem cell technology. కాండ కణాల ప్రక్రియ లేదా మూల కణాల ప్రక్రియ. Stem cells are those cells which are totipotent. Totipotent cells are those cells which have the capability to develop into any sort of cell. టోటిపోటెంట్ కణాలు అంటే ఏ కణంగా అయినా మారగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన కణాలని టోటిపోటెంట్ కణాలు అంటారు. అటువంటి టోటిపోటెంట్ కణాలనే మూల కణాలు లేదా కాండ కణాలు అని వ్యవహరిస్తారు. ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ కూడా జీవ సాంకేతిక శాస్త్రంలో ఒక అంతర్భాగమే. ఇవన్నీ పాజిటివ్ సైడ్స్. బట్ దెర్ ఈస్ ఎ నెగిటివ్ సైడ్ టు దిస్ biotechnology, that is terminator gene technology, where only one generation of crop is produced from the seed, and if you want to generate the second generation of crop, again you have to reach out the corporate forces, and again you have to buy the seeds from them. ఈ టర్మినేటర్ జీన్ టెక్నాలజీలో వాడినటువంటి విత్తనాలను ఉపయోగించి కేవలం ఒక తరానికి చెందినటువంటి దిగుబడిని మాత్రమే మనం పొందగలం. తరువాత ఇంకొక తరం అంటే ఇంకొక జనరేషన్ ఆఫ్ క్రాప్. పూర్వకాలం ఏం చేసేవారు, దిగుబడి వచ్చిన తర్వాత పంటలో ఎక్కువ భాగాన్ని అమ్మేసి కొద్ది భాగాన్ని విత్తనంగా అలానే పెట్టుకునేవాళ్ళు, అంటే మరో తరాన్ని ఉత్పత్తి చేయడానికి. కానీ టర్మినేటర్ జీన్ టెక్నాలజీలో వాడినటువంటి విత్తనాల వల్ల కేవలం ఒక తరం మాత్రమే దిగుబడి వస్తుంది. రెండవ తరానికి మరి ఈ మొక్కల నుంచి వచ్చిన విత్తనాలు స్టెరైల్గా ఉంటాయి, అంటే వాటికి ఇంకొక తరాన్ని సృష్టించేటటువంటి శక్తి ఉండదు. కాబట్టి మళ్ళా వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ కంపెనీ లేదా ఆ కార్పొరేట్ లేదా ఆ ఫ్యాక్టరీ వారి దగ్గరికి వెళ్ళి ఆ విత్తనాలను కొనాలి. దీని మీద చాలా ఉద్యమాలు నడిచాయి. బోల్గార్డ్ కంపెనీ పత్తిని ఈ విధంగా ఉత్పత్తి చేసే ప్రయత్నం చేసింది, వంకాయని ఈ విధంగా ఉత్పత్తి చేసే ప్రయత్నం చేసింది. ఇవన్నీ కూడా నెగిటివ్ సైడ్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఇట్ లీడ్స్ టు ద మోనోపొలీ ఆఫ్ ద మార్కెట్. దట్ మీన్స్ బయోటెక్నాలజీ ఈజ్ అ సోర్డ్. యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ ఎ గుడ్ కాజ్, and also you can use it for a wrong cause. మెడికల్ బయోటెక్నాలజీ. ఈ మెడికల్ బయోటెక్నాలజీలో నానో టెక్నాలజీ కూడా కలిసి చాలా అవయవాలను తయారు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ స్కిన్ తయారు చేశారు, ఆర్టిఫిషియల్ బ్లడ్ తయారు చేశారు, అండ్ అదే విధంగా డ్రగ్ డిజైనింగ్ చేస్తున్నారు. క్యాన్సర్ చికిత్సలో సమూలమైన మార్పులు వచ్చాయి. బై యూజింగ్ మెడికల్ బయోటెక్నాలజీ, ఆర్గాన్ బ్యాంక్స్ ఆర్ బీయింగ్ క్రియేటెడ్, artificial blood is created, artificial skin is also created, and there is one branch of nanotechnology and also advanced medical technology by name prosthetics, where artificial limbs are generated which will have sensors, so they can sense, they can perceive, and they can act as good as our natural organs. They mimic human organs in almost all respects. అగ్రికల్చర్ బయోటెక్నాలజీ. ఇంతకుముందు నేను చెప్పినటువంటి టర్మినేటర్ జీన్ టెక్నాలజీ కొద్దిగా దీని కిందకే వస్తుంది, బట్ దట్ ఈస్ అ నెగిటివ్ సైడ్. పాజిటివ్ సైడ్ చాలా హైబ్రిడ్స్ తయారు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గ్రౌండ్ నట్ క్రాప్ తీసుకుందాను అనుకోండి. మీకు ఏ ప్రోడక్ట్ కావాలి, నూనె కావాలన్నా, గింజ కావాలన్నా, లేదా ఫైబర్ కావాలన్నా, previously groundnut is considered as only a food crop or oil crop, and it was used only for human consumption.
But nowadays, fiber is being generated from that external coat of that groundnut. So if any industry is dependent on this fiber, then such industry can grow groundnut which contains thicker coat and very small grain. అంటే ఫైబర్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి ఏ సంస్థ అయినా కూడా ఎటువంటి వేరుశెనగను పండించాలి అంటే గింజ అంటే విత్తనం, ఆ వేరుశెనగ గింజ చాలా చిన్నగా ఉండాలి, దాని చుట్టూ ఉన్న తొక్క చాలా మందంగా ఉండాలి. ఇది రావాలి అంటే దాని జన్యువులో మార్పు తీసుకురావాలి. అంటే తొక్కను తయారు చేసే జన్యువును ఎక్కువ ప్రోత్సహించాలి, గింజను ఉత్పత్తి చేసే జన్యువును తగ్గించాలి. సో ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఏ గ్రౌండ్నట్ క్రాప్ with the intention of using its fiber, you have to trigger the gene that is responsible for the production of that external coat, and you have to suppress the gene that is responsible for that production of grain. Like that you can produce a different variety of groundnut where the coat is very thick and the grain is very small. న్యూట్రియంట్ బయోటెక్నాలజీ ఇంతకుముందు చూసాం, బేకింగ్ ఇండస్ట్రీలో ఎలా వాడారు, ఇవన్నీ కూడా. అండ్ అదేవిధంగా సింగిల్ సెల్ ప్రోటీన్స్ తయారు చేస్తున్నారు, ఆకలి కాకుండా మందులు కనిపెడుతున్నారు, హై కలరిఫిక్ వాల్యూ ఉన్నటువంటి ఫుడ్స్ తయారు చేస్తున్నారు. ఈవెన్ మెడికల్ బయోటెక్నాలజీకి కొద్దిగా మనం వెనక్కి వెళితే యాంటీబయాటిక్స్ ఆర్ జనరేటెడ్ జస్ట్ బికాస్ ఆఫ్ బయోటెక్నాలజీ. Alexander Fleming designed that penicillin, and that penicillin is an antibiotic that is extracted from one fungus, Penicillium notatum, actinomycetes. It belongs to actinomycetes, of course. This is nothing but making use of one strain against another. By seeing this property of antibiosis, that is exploited, that is manipulated to cure various diseases. And penicillin was considered as a wonder drug because it was invented, it was designed, it was made during Second World War, and it saved the lives of many soldiers during that period. Of course, nowadays many antibiotics are designed and generated, and due to abuse of antibiotics, superbugs are generated. Bacteria have developed some sort of tolerance, resistance towards these antibiotics. పెన్సిలిన్ అనేది ఒకప్పుడు ఒక అత్యద్భుతమైన మందుగా భావించబడి వండర్ డ్రగ్ అని దాన్ని పిలవడం కూడా జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో చాలామంది సైనికుల ప్రాణాలను కాపాడడానికి ఇది చాలా ఉపయోగపడింది. కానీ ఇప్పుడు అనేక యాంటీబయాటిక్ మందులు కనిపెట్టబడ్డాయి. వీటిని విచ్చలవిడిగా వాడుతుండడం వలన సూపర్ బగ్స్ అంటే యాంటీబయాటిక్స్కు లొంగని బ్యాక్టీరియా, వైరస్లు తయారవుతున్నాయి. Of course, there are different types of antibiotics, namely broad spectrum antibiotics and narrow spectrum antibiotics. We will see that concept in a separate class. Industrial biotechnology. ఇంతకుముందు చెప్పాను, కమర్షియల్ ఎంజైమ్స్, మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఇవన్నీ కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీలో సెల్యులేజ్ అనే ఎంజైమ్ను ఉపయోగించి ఏ విధంగా క్వాలిటీ పెంచుతున్నారు. సో దిస్ ఆర్ ద ఫైన్ అప్లికేషన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ. బయోఫ్యూయల్ ప్రొడక్షన్, గ్యాసోహాల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, బట్ గ్యాసోహాల్ యూ కాంట్ కాల్ ఇట్ యాజ్ అ బయోఫ్యూయల్. బట్ బయోఫ్యూయల్లో ఏం చేస్తారంటే కొన్ని మొక్కల నుంచి ఆయిల్ తీసుకొని లేదా రసాయనాలను తీసుకొని జీవ ఇంధనాలుగా వాటిని ఉపయోగిస్తారు. జట్రోపా అని ఒక ప్లాంట్ ఉంది. Like that, biofuel is an alternative fuel for fossil fuel, and using biofuels does not cause any environmental pollution. Food processing ఇండస్ట్రీలో బయోటెక్నాలజీ ఉపయోగిస్తారు. ఇంతకుముందు చెప్పాను, రొట్టె మీద డవ్ రావాలి అంటే
పిజ్జా సాఫ్ట్గా ఉండాలి అంటే, లేదా ఇడ్లీ వడ దోశలో ఆ టెక్స్చర్ బాగా రావాలి అంటే ఈస్ట్ లాంటి ఆర్గానిజమ్స్ని దాంట్లో వేస్తారు. లేదా చేపలకు వాసన పోవాలి, దాన్ని బయోటెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసినటువంటి వినిగర్లో వేసి శుభ్రం చేస్తారు. వినిగర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ by using Acetobacter. Acetobacter is nothing but a bacteria. Because you are producing acetic acid from Acetobacter, you can say that it is a product of biotechnology. And this vinegar is used to clean the fish. By using this vinegar, the stinking smell of fish can be avoided. Waste treatment, bioremediation. Waste treatment అంటే వ్యర్థ పదార్థాల నుంచి మంచి పదార్థాలను ఉత్పత్తి చేయడానికి కూడా బయోటెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. లేదా వేస్ట్ని నిర్వీర్యం చేయడానికి, తక్కువ హానికరంగా మార్చడానికి కూడా చాలా బ్యాక్టీరియాను ఉపయోగిస్తున్నారు. కొన్ని బ్యాక్టీరియా ఉన్నాయి, అవి ప్లాస్టిక్ను తింటాయి. ప్లాస్టిక్ ఈటింగ్ బ్యాక్టీరియా. మామూలుగా ప్లాస్టిక్ పదార్థాలు పర్యావరణంలో పడిపోయి అవి విడిపోయి ముక్కలు ముక్కలుగా మారిపోయి పర్యావరణంలో కలిసిపోవాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. కానీ by using certain bacteria, by using certain bacterial strains, this plastic can be broken down into environmental friendly material. It is easily degraded by using such bacteria. Bioremediation is also like that. అండ్ ఉదాహరణకి స్టీమర్స్లో ఆయిల్ తీసుకొని వస్తుంటారు. సడన్గా ఆ స్టీమర్కి ఏదో యాక్సిడెంట్ అవుతుంది. ఆయిల్ అంతా నీళ్ల మీద ఒలికిపోతుంది, నీళ్ల మీద తెట్టులాగా పేరుకుపోతుంది ఆయిల్. అలాంటప్పుడు లోపల ఉన్న జీవులకి, నీళ్లలో ఉన్న జీవులకి ఆమ్లజని అందదు. దిస్ ఆర్ కాల్డ్ ఆయిల్ స్లీక్స్. వీటిని ఆయిల్ స్లీక్స్ అంటారు. ఇన్ ఆయిల్ స్లీక్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ ఆయిల్ ఈస్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ త్రూ స్టీమర్స్, if those steamers are met with some accident, entire oil will be spilled on the water. In such cases, that oil forms a very thin film, or sometimes even thick film over the water body. This oil film that is formed on the superficial layers of this water, it prevents the entry of oxygen into the water. It prevents the dissolution of oxygen into the water. As a result, the oxygen supply to the aquatic organism will be simply cut off. So oil leaks will result in the loss of aquatic organisms. Nowadays there is cold rush. You might have heard about gold rush, but there is a cold rush in Arctic and Antarctic areas, and they are just digging these areas to explore mineral wealth that is trapped in that particular area. As a result, many automobiles will be running in trans-Arctic countries, along with trans-Arctic countries. In such cases, it may lead to pollution. And sometimes if the oil is transported through steamers, and as I already told, if some accident happened, it may result in oil leaks. So there is one bug called oil bug. This was in fact designed by Ananda Chakrabarti of India. This devours the oil. This eats up the oil that is formed on the sea or that is formed on the ocean. All these processes will come under bioremediation, of course. This is another positive aspect of biotechnology. Designer babies. This I already explained. Gene tailoring. Genes can be cut, gene can be tailored. The desirable gene is identified by using certain enzymes. Later, the identified desirable gene is spliced or sliced or is cut by using some other set of enzymes. Later, it was being tailored, it was being integrated. It's being integrated with a cloning vector.
మొదట వాంఛనీయమైన జన్యువుని కొన్ని ఎంజైమ్లను ఉపయోగించి కనిపెడతారు. తర్వాత ఆ వాంఛనీయమైన జన్యువుల్ని కత్తిరిస్తారు. కత్తిరించినటువంటి ఆ వాంఛనీయమైన జన్యువులని క్లోనింగ్ వెక్టార్స్కు కలుపుతారు. ఇవన్నీ దిస్ కమ్స్ అండర్ జీన్ టైలరింగ్. అండ్ సైంటిస్ట్ నౌ దే డిలీట్ ద అన్వాంటెడ్ జీన్ అండ్ దే ఆల్సో ఇన్సర్ట్ ద అన్వాంటెడ్ జీన్. ఎక్కడ జన్యువును కత్తిరించాలనో అక్కడ కత్తిరిస్తారు, ఎక్కడ కుట్టాలనో అక్కడ కుడతారు. Of course, various enzymes are used. We will learn all these enzymes like polymerases, molecular scissors, that is restriction enzymes, alkaline phosphatases, ligases in some other class. Let us concentrate only on the application part of biotechnology. Gene editing technology. It's a very recent technology. CRISPR, that is. What is CRISPR? It is a homing device that guides molecular scissors, the Cas9 enzyme that is mentioned here. This is Cas9 enzyme. This is also Cas9 enzyme. It's a homing device that guides molecular scissors, the Cas9 enzyme, to target a section of DNA. ఇట్ యాక్ట్స్ లైక్ జెనెటిక్ ఇంజనీరింగ్ క్రూయిజ్ మిసైల్. ఒక మిసైల్ పోయి టార్గెట్ని ఎలా రీచ్ అవుతుందో ఆ విధంగా ఈ Cas9 అనే ఎంజైమ్ని ఒక టార్గెట్ సెక్షన్ ఆఫ్ డిఎన్ఏని దృష్టిలో పెట్టుకొని ఉపయోగిస్తే అక్కడ ఉన్నటువంటి జీన్ ఎడిట్ అవుతుంది. దిస్ రిజల్ట్స్ ఇన్ జీన్ మ్యానిపులేషన్ వేర్ గుడ్ క్వాలిటీస్ కెన్ బీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రేటర్ ఇంటెన్సిటీ అండ్ bad qualities will be eliminated. So this is a very new technology. This is called CRISPR. So here you can see. So what is CRISPR means? Cluster regularly interspaces short palindromic repeats. Cluster regularly interspaces short palindromic repeats is the full form of CRISPR. సో దీస్ ఆర్ ద వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఈరోజు క్లాస్లో జీవ సాంకేతిక శాస్త్ర అనువర్తనాలను అసంఖ్యాకంగా నేర్చుకున్నాము. జీవ సాంకేతిక శాస్త్రం యొక్క మొట్టమొదటి ఉత్పత్తి ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్. అదేవిధంగా ఇంటిలో అయితే పెరుగు, లాక్టోబాసిల్లస్ను ఉపయోగించి తయారు చేశారు. ఆల్కహాల్ అనేది మానవ వినియోగానికి ఉపయోగపడుతుంది, సాల్వెంట్గా ఉపయోగపడుతుంది, మందుల్లో ఉపయోగపడుతుంది అనేది మనం చూసాము. ఫ్యూయల్గా కూడా ఉపయోగపడుతుంది. బ్రెజిల్లో గ్యాసోహాల్ అనే పేరుతో పెట్రోల్తో ఆల్కహాల్ను కలిపి ఉపయోగిస్తుండడం మనకు తెలుసు. తర్వాత సిట్రిక్ ఆమ్లాన్ని, అసిటిక్ ఆమ్లాన్ని, విటమిన్ B12ని కూడా కొన్ని జీవులను ఉపయోగించి తయారు చేసుకున్నాం. రికాంబినెంట్ డిఎన్ఏ వ్యాక్సిన్స్ చూసాం, మోనోక్లోనల్ యాంటీబాడీస్ చూసాం, స్ట్రెప్టోకైనేజ్ లాంటి ఎంజైమ్లు, ఆల్కలైన్ సెరిన్ ప్రోటీయేజ్ లాంటి ఎంజైమ్లు కూడా జీవ సాంకేతిక శాస్త్రాన్ని ఉపయోగించి మనం తయారు చేసుకున్నాం. మోనోక్లోనల్ ప్రతిరక్షకాలను తయారు చేసుకున్నాం. క్లోనింగ్ ప్రక్రియ చూసాం. తర్వాత యాంటీబయాటిక్స్ అన్ని ఉత్పత్తి చేసాం. ఆర్టిఫిషియల్ లిమ్స్ తయారు చేసాం, ఆర్గాన్ బ్యాంక్స్ తయారు చేసాం, గొర్రెను తయారు చేసుకున్నాం, డాలీ అనే గొర్రెను తయారు చేసాం. సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు ఈరోజు మానవుడు అంటే దట్ ఈస్ జస్ట్ బికాజ్ ఆఫ్ బయోటెక్నాలజీ. అండ్ జీన్ ఎడిటింగ్ ప్రాసెస్, టైలరింగ్ ఆఫ్ జీన్స్, డిజైనర్ బేబీసు, పొటాటో టీకాలు, బనానా టీకాలు, ఎన్ని రకాలు వస్తున్నాయి. ఇవి కాక ట్రాన్స్జెనిక్ అనిమల్స్ అని కొన్ని ఉన్నాయి. కొన్ని వెరైటీస్ ఆఫ్ రైస్ మనం తయారు చేసాం. గోల్డెన్ రైస్ అనే ఒక రైస్ వెరైటీ. ఇట్స్ ఎ సోర్స్ ఆఫ్ విటమిన్. లైక్ దట్ గోల్డెన్ ఫిష్ అనే ఒక ట్రాన్స్జెనిక్ ఫిష్ తయారు చేసాం. డైసీ అని ఒక ఆవును తయారు చేసాం. ఆవు పాలు హిమోగ్లోబిన్ కలిగి ఉంటుంది. Normally milk doesn't contain hemoglobin, but this is a transgenic cow where this hemoglobin synthesizing gene is introduced, and as a result hemoglobin is present in the milk of that particular cow called Daisy. It was, of course, very old technology, and we are increasing the production of milk, meat, pigments, hormones by using this biotechnology principles. ఇన్సులిన్ లాంటి హార్మోన్లను తయారు చేసి డయాబెటీస్ పేషెంట్స్కి ఉపయోగిస్తున్నాం. ఇవి కాక పార్కిన్సన్స్ డిసీజ్, అల్జీమర్స్ డిసీజ్,
పేషెంట్స్ కూడా మందులు బయోటెక్నాలజీ ఉపయోగించి తయారు చేస్తున్నారు. సో బయోటెక్నాలజీ హ్యాస్ గాట్ ఇన్ఫినైట్ పొటెన్షియల్ టు సేవ్ ద హ్యూమన్ రేస్. ముందు ముందు ఇదే బయోటెక్నాలజీని ఉపయోగించి కరోనా వైరస్ కూడా వ్యాక్సిన్ కనిపెడతారని ఆశిద్దాం. సో విత్ దిస్ I finish the lesson. I wish you all the best. Thank you very much.